డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ మనకి సిలబస్లో మనం చూసాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్లో బాటనీ, జువాలజీ రెండూ ఇచ్చారు సిలబస్ కాపీలో. మనం ఫస్ట్ ఇయర్ది కంప్లీట్ చేసేసాం వీడియోస్లలో. ఇప్పుడు సెకండ్ ఇయర్ది స్టార్ట్ చేసాం. ఇందులో భాగంగా మనం ఫస్ట్ యూనిట్ అయినటువంటి ప్లాంట్ ఫిజియాలజీలో అంటే వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఫస్ట్ లెసన్ అయినటువంటి మొక్కలలో రవాణా అంటే ప్లాంట్ ట్రాన్స్పోర్ట్లో వీడియో స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇంతకుముందు 3 వీడియోస్ నేను పోస్ట్ చేశాను, ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క టాపిక్ కింద. మనం ఇప్పుడు బాష్పోత్సేకం అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. 1.4 బాష్పోత్సేకం. ఈ టాపిక్లో మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అనేది చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా నోట్స్ రూపంలో రాసి చూపించాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూసేయండి. ఇప్పుడు మనం ఈ బాష్పోత్సేకం అనే టాపిక్ని కవర్ చేయబోతున్నాం. దీంట్లో ఈ బాష్పోత్సేకం గురించి, అలాగే మనకి స్టొమాటా పత్రరంధ్రాలు అనేవి ఓపెన్ క్లోజ్ ఎలా అవుతాయి అనే దాని గురించి, అసలు ఈ బాష్పోత్సేకం అనేది ఫోటోసింథసిస్ జరగడానికి ఎలా కారణమవుతుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతటితో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అసలు బాష్పోత్సేకం అంటే ఏంటి? బాష్పోత్సేకం అనే ప్రక్రియ ఏంటంటే, జనరల్గా ఒక ప్లాంట్ అనేది ఎక్కువ వాటర్ అందులో స్టోర్ అయ్యిందనుకోండి, అది కుళ్ళిపోయి చనిపోతుంది. మామూలుగా కూడా చూస్తే మనకి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడైనా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి రావడం వల్లనే బయట ఉన్న వాటర్ అనేది లోపలికి చేరింది. లోపల కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదేమైపోతుందంటే, ఎక్సెస్ అవనివ్వకపోండి, స్టొమాటో ఓపెన్లో ఉంది అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఏదైతే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుందో ఆ ప్రాసెస్ని మనం బాష్పోత్సేకం లేదా దీన్ని ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం. బాష్పోత్సేకం అంటే అర్థమైందని అనుకుంటున్నాను. జనరల్గా ప్లాంట్లో రూట్స్ అనేటి ఈ సాయిల్లో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, రూట్స్లో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. డిఫ్యూజన్ అనే ప్రాసెస్లో ఏమవుతుంది, మనకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, పత్రాలలో నుంచి ఇక్కడ ఈ పత్రాలలో మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, బయట తక్కువగా ఉంటుంది. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఇలా ఎవాపరేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇందులో మనకి స్టొమాటా పత్రరంధ్రం అనే నిర్మాణం ఉంటుంది. ఈ పత్రరంధ్రాలు స్టొమాటా అనేది ఓపెన్లో ఉన్నప్పుడు, సన్లైట్ ఉన్నప్పుడు ఎందుకు ఓపెన్ అవుతాయి, ఎందుకు క్లోజ్ అవుతాయో కూడా తెలుసుకుందాం. ఎప్పుడైతే స్టొమాటా ఓపెన్లో ఉంటుందో అప్పుడే ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ప్లాంట్ దానికి అనుగుణంగా ఎంతైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో దాన్ని పంపించేంత వరకు మాత్రం ఓపెన్లో ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట స్టొమాటో అనేది. ఇలా ఓపెన్ అవ్వడానికి క్లోజ్ అవ్వడానికి ఒక మెకానిజమే ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ప్లాంట్లో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోవాలి, నీరు అనేది నీటి ఆవిరిగా మారడం ప్రక్రియని మనం బాష్పోత్సేకం అంటాం. ఈ బాష్పోత్సేకం అనేది ఎలా జరుగుతుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ఈ బాష్పోత్సేకం అనే ప్రక్రియను మనము ఎక్స్పెరిమెంట్ రూపంలో కూడా చేయొచ్చు. ఎలా అంటే, మనకి కోబాల్ట్ క్లోరైడ్ పేపర్స్ ఉంటాయి. ఇవి మనకి పింక్ కలర్లో ఉంటాయి. ఏదైనా తడి తగిలితే పింక్ కలర్లో ఉంటాయి. కోబాల్ట్ క్లోరైడ్ అనే పేపర్ అనేది పింక్లో ఉంటుంది. దీన్ని డ్రై చేసినప్పుడు బ్లూ కలర్లో మారిపోతుంది అనమాట. ఈ పేపర్ అనేది బ్లూ కలర్లో మారిపోతుంది. మనం ఒక ప్లాంట్, బతికున్న ప్లాంట్ దగ్గరికి వెళ్ళి లీఫ్ ఇలా కనిపిస్తుంది కదా, పైన కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ పెట్టి కింద స్లైడ్ పెట్టి దీన్ని కట్టేసి, తర్వాత మనం ఆపోజిట్గా ఇటువైపు ఉన్న సైడు ఇటువైపు ఉన్న సైడు లీఫ్కి ఆ పేపర్ పెట్టేసి మనం వదిలేసేయాలన్నమాట కాసేపు. ఎప్పుడైతే ప్లాంట్లో నుంచి నీరు అనేది నీటి ఆవిరిగా బయటికి వస్తుందో అప్పుడేమవుతుంది, పైన బ్లూ కలర్లో ఉన్న పేపర్ కాస్త పింక్ కలర్లోకి మారిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ నీరు అనేది బయటికి వచ్చింది అని. నీరు బయటికి వస్తే ఆ ప్రక్రియను ఏమని పిలుస్తాం, బాష్పోత్సేకం అంటాం. అంటే బాష్పోత్సేక ప్రక్రియలో ఉపయోగించే పేపర్ ఏంటి, కోబాల్ట్ క్లోరైడ్ కాగితం అనమాట. కోబాల్ట్ క్లోరైడ్ కాగితాన్ని మనం ఈ బాష్పోత్సేక ప్రక్రియను నిరూపించడానికి వాడతాం. అయితే ఈ బాష్పోత్సేకం అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే, ఏవైతే వాయుగతంగా అంటే పైవైపుకు ఉంటాయో, సన్లైట్ వైపు ఉంటాయో ఆ వాయుగత భాగాలు అయి ఉండాలి, సజీవ కణజాలాలు అయి ఉండాలి. అంటే అవి బ్రతికి ఉండే మొక్కలో మాత్రమే ఈ బాష్పోత్సేకాన్ని మనం గమనించవచ్చు. దీనిలో ఏమవుతుంది, నీరు అనేది ఆవిరి రూపంలో వాతావరణంలోకి పోయే ప్రక్రియను మనం ఏమని పిలుస్తాం, బాష్పోత్సేకం అంటాం. నీరు అనేది నీటి ఆవిరి రూపంలో వాతావరణంలోకి కోల్పోయే ప్రక్రియే బాష్పోత్సేకం. దీన్ని మనం ఎస్పిఏసి అని అనొచ్చు. ఎస్ అంటే సాయిల్, పి అంటే ప్లాంట్, ఏ అంటే అట్మాస్ఫియర్, మనకి సి అంటే ఏంటంటే
కాంటిన్యూయం శాంతతక్యం. దీన్ని మనం నిరంతరం అనొచ్చు. నిరంతరంగా ఇది జరుగుతూ ఉంటుంది అని దీని అర్థం. ఇది సిద్ధాంతం అనమాట బాష్పోత్సేకానికి సంబంధించి. ఎస్బిఏసి సాయిల్, ప్లాంట్, అట్మాస్ఫియర్, కాంటిన్యూయం అంటే ఏంటిది? నిరంతరం జరుగుతుంది. మృత్తిక, మొక్కకి, వాతావరణానికి ఆ యాక్షన్ ఏదైతే ఉందో, ఆ సైకిల్ ఫామ్ ఏదైతే ఉందో అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అని. మొక్క నుంచి వాతావరణంలోకి వెళ్తుంది, వాతావరణం నుంచి మట్టిలోకి వస్తుంది, మట్టి నుంచి మళ్ళీ మృత్తికలోకి వస్తుంది. ఈ 3 నిరంతరం జరుగుతుంటాయి అని దీని అర్థం. ఇవేం చేస్తే ఫస్ట్ మృత్తిక నుంచి నీళ్ళని వేర్ల ద్వారా తీసుకుంటాయి. అంటే వేరు నుంచి వాటర్ని తీసుకుంటాయి, పైకి వస్తాయి. ప్రకాండ వ్యవస్థ నుంచి వాతావరణం వరకులోకి ప్రయాణించి మళ్ళీ దేనిగా మారుతుంది? వర్షం రూపంలో మృత్తికను చేరుతుంది. అర్థమైంది కదా? మనకి ఎప్పుడైతే ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మేఘాల్లోకి చేరుతుందో అక్కడ నీటి శక్మం అనేది 0 ఉంటుంది. ఎప్పుడైతే ఏవైనా కలుస్తుంది అనుకోండి అప్పుడు వర్షం రూపంలో కిందికి చేరుతుంది అనమాట. అసలు ఈ బాష్పోత్సేకం అనేది అధికంగా ఎక్కడ జరుగుతుంది? పత్ర రంధ్రాల నుంచి జరుగుతుంది. బాష్పోత్సేకం ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? పత్ర రంధ్రాలు, స్టొమాటా నుంచి జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఎపిడెర్మిస్ పైన క్యూటికిల్ అనేది ఉంటుంది, అవబాసిని, వాయు రంధ్రాలు, వీటి ద్వారా కూడా జరుగుతుంది. కానీ కంపేర్ చేస్తే స్టొమాటా నుంచి ఎక్కువగా జరుగుతుంది. అవబాసిని క్యూటికిల్ వాయు రంధ్రాల ద్వారా తక్కువగా జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం పత్రరంధ్ర పరికరం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి 2 రకాల స్టొమాటాస్ ఉన్నాయి. ఫోటో యాక్టివ్ స్టొమాటా, ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటే ఏంటి? ఫోటో అంటే ఏంటి? సన్లైట్ ఉన్నప్పుడు ఓపెన్ అయ్యి సన్లైట్ లేనప్పుడు క్లోజ్ అయ్యే స్టొమాటాని ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటాం. సన్లైట్ ఎప్పుడు ఉంటుంది? పగలు ఉంటుంది. పగలు ఉన్నప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి. సన్లైట్ ఎప్పుడు ఉండదు? రాత్రి ఉండదు. కాబట్టి ఇవి ఏమవుతాయి? క్లోజ్ అవుతాయి. ఇలాంటి స్టొమాటోని మనం ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటాం. ఇవి మనకి జనరల్గా అన్ని మొక్కల్లో, మన సరౌండింగ్స్లో ఉన్న అన్ని మొక్కల్లో ఇలాగే జరుగుతుంది. కానీ ఏవైతే వాటర్ని తక్కువగా యూజ్ చేసుకోవాలనుకుంటాయి, ఇది లైక్ జీరోఫైట్స్ అన్నీ కూడా వాటర్ని తక్కువగా యూజ్ చేసుకోవాలనుకుంటాయి. ఎందుకంటే అవి వాటర్ తక్కువగా దొరుకుతాయి కాబట్టి. అలాంటి వాటిలలో ఉండే పత్రరంధ్రాలు మనం స్కోటో యాక్టివ్ స్టొమాటా అంటాం. ఫోటో యాక్టివ్ అంటే సన్లైట్కి యాక్టివ్గా ఉంటాయి. స్కోటో యాక్టివ్ అంటే సన్లైట్ లేనప్పుడు. ఇవి మార్నింగ్ టైంలో ఏమవుతాయి? క్లోజ్లో ఉంటాయి. ఎందుకు? ఇవి ఓపెన్ అయిపోతే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, ఉన్న వాటర్ అంతా. అలాగే నైట్ టైంలో ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఇది జరగాలి కాబట్టి నైట్ టైం ఓపెన్ అవుతాయి, మార్నింగ్ టైం క్లోజ్ అవుతాయి. ఇలాంటి వాటిని మనం స్కోటో యాక్టివ్ స్టొమాటా పత్రరంధ్రాలని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్ క్యాక్టస్, బ్రయోఫిల్లం అనమాట. ఇవి ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు, స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు. పగలు మూసుకొని రాత్రి తెరుచుకుంటాయి. కానీ రసయుత మొక్కలలో ఏవైతే మనం బ్రయోఫిల్లం, క్యాక్టస్ అని అనుకుంటామో వాటిలో మాత్రం పగలు క్లోజ్ అయ్యి రాత్రి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ మొక్కలలో బాష్పోత్సేకం ఎప్పుడు జరుగుతుంది? మనకి రాత్రిపూట జరుగుతుంది. బాష్పోత్సేకం రాత్రిపూట జరిగే మొక్కలేంటి? రసయుత మొక్కలు. అయితే ఈ పత్రరంధ్రాల ద్వారా, ఈ స్టొమాటా ద్వారా ఓన్లీ మనకి వాటరే ఎవాపరేట్ అవుతుందంటే కాదు. దాంతోపాటు ఆక్సిజన్, ఫోటోసింథసిస్లో రిలీజ్ అయ్యే ఆక్సిజన్, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ కూడా. అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవాలన్నా, ప్లాంట్ లోపల నుంచి ఆక్సిజన్ బయటికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా మనకి ఏం కావాలి? స్టొమాటా అనేది అవసరం అవుతుంది. పృష్ఠోదర పత్రం అంటే ద్విదళ బీజ మొక్కలలో ఉండే పత్రంలో అధోతలం పైన పత్రరంధ్రాల సంఖ్యలో అధికంగా ఉంటాయి. అధోతలం పైన పత్రరంధ్రాలు అనేవి అధిక సంఖ్యలో ఉంటాయి. క్వశ్చన్ అడగచ్చు, పత్రరంధ్రాల సంఖ్య అధికంగా ఉండేది ఏంటి? అధోతలం పైన ఉంటాయి. సమద్విపార్శ్వ పత్రం అంటే ఏకదిల్లే బీజం మొక్క పత్రంలో 2 తలాలపైన పత్రరంధ్రాలు అనేవి సమానంగా ఉంటాయి. ఏకదళ బీజంలో సమానంగా ఉంటాయి. ద్విదళ బీజ పత్రంలో అధోతలం పైన పత్రరంధ్రాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇది మనకి ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం గురించి. అయితే ఈ బాష్పోత్సేకం అనేది మనకి కొన్ని దాన్ని అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొన్ని బాహ్య కారకాల చేత ప్రభావితమై ఉంటుంది. దానికి ఎగ్జాంపులే టెంపరేచర్, సన్లైట్, గాలిలో తేమ, గాలి వేగం, ఇవన్నీ కూడా మనకి బాహ్య కారకాలే బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసేవి. అలాగే మనం చూసుకుంటే పత్రరంధ్రాలు స్టొమాటా నెంబరు అవి మనకి డివైడ్ అయినప్పుడు డివైడ్ అయ్యే సంఖ్యను బట్టి కూడా మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది తెలుసు. ఎక్కువ స్టొమాటో ఉంటే ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అయితే లభ్యంగా ఉన్న మృత్తికా జలం ఏదైతే మట్టిలో ఉంటుందో ఆ వాటర్ని బేస్ చేసుకొని జరుగుతుంది ట్రాన్స్పిరేషన్ అనేది. ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి అన్నమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ బాహ్య కారకం వల్ల బాష్పోత్సేకం అనేది ప్రభావితం అవుతుంది.
టెంపరేచర్, సన్లైట్, గాలిలో తేమ, గాలిలో వేగం, అలాగే స్టొమాటో నెంబర్, అవి ఎలా పంచుకుంటాయి ఒక స్టొమాటోలో, ఒక తర్వాత సంఖ్య, ఇవన్నీ కూడా మట్టిలో ఉండే వాటర్ కంటెంట్ కూడా మనకి బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకమే. ఇది బాష్పోత్సేకం గురించి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కంపల్సరీగా కమ్యూనిటీలో కానీ కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇది బాష్పోత్సేకం గురించి. అయితే మనం ఇందాక టొమాటో ఓపెన్ క్లోజ్ అన్నాం కదా, ఆ పత్రరంధ్రాలు అనేవి ఎలా తెరుచుకుంటాయి అనేది, అలాగే ఎలా క్లోజ్ అవుతాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఇది చూసేయండి. సింపుల్ నోట్స్ అనమాట, ఇప్పుడు దాకా చెప్పింది ఇక్కడంతా ఉంటుంది. నెక్స్ట్ మనం టొమాటో ఓపెన్ ఎలా అవుతుంది, క్లోజ్ ఎలా అవుతుంది అనేది చూద్దాం. అలా అయ్యే ముందు మనకి టొమాటో అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. టొమాటో పత్రరంధ్రం అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి. డైకాట్లో ఒక రకంగా ఉంటాయి, మోనోకాట్లో ఒక రకంగా ఉంటాయి. డైకాట్లో మనకి ఎలా ఉంటుందంటే కిడ్నీ షేప్ లేదా బీన్ షేప్ అంటాం, ఇలా ఉంటుంది టొమాటో అనేది. అదే మోనోకాట్లో అయితే డంబెల్ షేప్ ఉంటుంది టొమాటో అనేది. మోనోకాట్లో మనకి డంబెల్ షేప్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. డైకాట్లో కిడ్నీ షేప్, మోనోకాట్లో డంబెల్ షేప్. ఇప్పుడు మనకి ఈ టొమాటో అనేది ఓపెన్ అవ్వాలి, టొమాటో అనేది క్లోజ్ అవ్వాలి. మోనోకాట్ కాకుండా డైకాట్లో టొమాటో అనేది ఓపెన్ ఎలా అవుతుంది, క్లోజ్ ఎలా అవుతుంది అనే దాని గురించి మనకు ఒక థియరీనే ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది డైకాట్ యొక్క టొమాటో పత్రరంధ్రం. అయితే మనకి ఇక్కడ ఈ ఓపెన్ అయింది కదా, ఇది పత్రరంధ్రం అనమాట. ఇక్కడ మీకు కిడ్నీ షేప్లో కనిపిస్తున్నాయి కదా, ఈ రెండింటిని మనం రక్షక కణాలు అంటారు. ఈ రక్షక కణాల చుట్టూ ఇలా ఉన్నాయి కదా, ఇవి అనుబంధ కణాలు అనమాట. ఈ రక్షక కణం లోపల ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని మనం సూక్ష్మ తంతువులని పిలుస్తాం. అయితే ఇప్పుడు ఈ టొమాటో అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, టొమాటో ఓపెన్ అవ్వాలంటే మనకి ఈ రక్షక కణం ఏదైతే ఉంటుందో అది జనరల్గా చూసుకుంటే ఈ రక్షక కణం ఏదైతే ఉంటుందో అది దళసరిగా ఉంటుంది, స్థితిస్థాపకంగా ఉంటుంది. ఈ రక్షక కణాల్లో పీత స్థితి పెరిగితే, అంటే లోపల అది పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఓపెన్ అవుతాయి. అవి ఎలా వెలుపల ఏవైతే పలుచని గోడలు ఉంటాయో అవి ఉబ్బి లోపల దాన్ని అర్ధచంద్రాకారంగా వంచుతాయి. అది ఎలాగో చూద్దాం. ఇలా రావడానికి, ఓపెన్ అవ్వడానికి మనకి పత్రరంధ్రాల్లో ఉండే సూక్ష్మ తంతువుల అమరిక కూడా ఇది తెరుచుకునేలా చేస్తుంది. అయితే ఇవి కవచంలో నిలువుగా కాకుండా వ్యాసార్థంగా అమరి ఉండే సెల్లులో సూక్ష్మ తంతువులు అనమాట ఇవి. అలాగే టొమాటో అనేది సులభంగా తెరుచుకునేలా చేసేవి కూడా ఇవే, ఈ సూక్ష్మ తంతువులు. ఇప్పుడు ఎలా ఓపెన్ అవుతుందంటే, ఫోటో యాక్టివ్ టొమాటో, ఈ మార్నింగ్ టైం ఓపెన్ అయ్యే టొమాటో ఎలా ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి అనే సిద్ధాంతాన్ని మనకి లెవిట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారనమాట. ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు తెరుచుకునే మూసుకునే విధానంని 1974 K+ పంప్ థియరీ ద్వారా ప్రతిపాదించింది లెవిట్. అయితే ఇప్పుడు చూద్దాం అది ఎలా ఓపెన్ అవుతుందంటే, అనుబంధ కణాల నుంచి రక్షక కణాల్లోకి కాంతి ఉన్నప్పుడు, ఇవి ఫోటో యాక్టివ్ కదా, సన్లైట్ ఉన్నప్పుడు ఈ అనుబంధ కణాలలోంచి రక్షక కణాల్లోకి కాంతి ఉన్నప్పుడు ఏమవుతాయి, మనకి K+ అయాన్లు అనేవి లోపలికి వస్తాయి. ఎప్పుడైతే ఈ K+ అయాన్లు లోపలికి వెళ్తాయో లోపల ఉన్న ప్రోటాన్ అయాన్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి. ఈ ప్రోటాన్ అయాన్స్ అనేవి సక్రియ రవాణా వల్ల బయటకు వచ్చేస్తాయి. వీటికి మాత్రం నిష్క్రియ, ఎలాంటి క్రియ అవసరం లేదు, లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వచ్చాయి. ఇవి మాత్రం హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి లోపలికి వెళ్ళిపోయాయి. అర్థమైందా? టొమాటో ఓపెన్ అవ్వాలంటే ఈ అనుబంధ కణాల్లో ఉండే పొటాషియం అయాన్స్ అనేవి సన్లైట్ ఉన్నప్పుడు లోపలికి వెళ్తాయి. లోపల ఉన్న హైడ్రోజన్ అయాన్స్ అనేవి బయటికి వస్తాయి. ఎప్పుడైతే పొటాషియం అయాన్స్ లోపలికి వెళ్ళాయో దాంతోపాటు క్లోరైడ్ అయాన్స్ కూడా లోపలికి వెళ్తాయి. ఇవి ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతాయి అంటే, అక్కడ రక్షక కణాలలోకి ఏమవుతుంది, మనకి డిఫ్యూజన్ ప్రాసెస్లో వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ రంధ్రం అనేది విశాలంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ సన్లైట్ అనేది పోతుందో అప్పుడు ఏమవుతుంది, టొమాటో అనేది క్లోజ్ అవుతుంది. ఎందుకు, లోపలికి వచ్చిన పొటాషియం అయాన్స్, క్లోరైడ్ అయాన్స్ బయటికి వెళ్ళిపోతాయి, బయట ఉన్న హైడ్రోజన్ అయాన్ అనేది లోపలికి వస్తుంది. కాబట్టి పత్రరంధ్రం అనేది క్లోజ్ అవుతాయి. ఎప్పుడైతే లోపలికి వస్తాయో నీటి శకం అనేది పెరిగిపోతుంది, వెలుపలికి పోతుంది అనమాట నీరు అనేది. అయితే మనకి ప్లాంట్లో ఇలా జరగాలంటే సహజంగా బాష్పోత్సేకాన్ని ఆపాలంటే ఆ ప్రక్రియ ఎక్కువైపోతుంది అన్నప్పుడు ప్లాంట్ ఏం చేస్తుందంటే అబ్సెసిక్ యాసిడ్ని రిలీజ్ చేసుకుంటుంది. అబ్సెసిక్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే టొమాటో అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇంకా అక్కడ ట్రాన్స్పిరేషన్ అనేది జరగదు, ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది బయటికి వెళ్ళదు. అలాగే మనకి ఏవైతే మనకు వాటర్ తక్కువగా యూజ్ చేసుకుంటాయో
అలాంటి వాటిలలో రక్షక కణాల్లోకి చేరిన కర్బన ఆమ్లాల కారణంగా నీటి శక్మత ప్రవణత ఏర్పడి రాత్రిపూట తెరుచుకుంటాయి అన్నమాట. కార్బనిక్ యాసిడ్స్ వల్ల నైట్ టైం అవి ఓపెన్ అవుతాయి. ఇది స్టొమాటో ఓపెన్ క్లోజ్. నెక్స్ట్ మనకి బాష్పోత్సేకం అనేది కిరణజన్య సంయోగక్రియ కావాలంటే ఎలా ఉపయోగపడుతుంది? సర్దుబాటు అంటే అవునన్నమాట. అంటే కిరణజన్య ఫోటోసింథసిస్ కావాల్సిన వాటర్ని సప్లై చేసేది ఈ ప్రక్రియ. అలాగే మనకి ఈ బాష్పీభవన శీతలీకరణ ద్వారా అంటే బాష్పోత్సేకం జరిగిన తర్వాత అట్మాస్ఫియర్ అంతా మనకేమవుతుంది, కూల్ అవుతుంది. కొన్నిసార్లు 10 to 15 degrees వరకు చల్లబడుతుంది అనమాట. అప్పుడే మనకి వర్షం అనేది పడుతుంది. ఈ ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం అనేది కణాలకి స్ఫీత స్థితిని కలిగించి ఆకారాన్ని నిర్మాణాన్ని ఉంచుతుంది. అంటే వాటర్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది కాబట్టి దాని షేప్ అనేది అలాగే ఉంటుంది అనమాట. అలాగే ఇది ఎక్కువగా నీటిని కోల్పోయినప్పటికీ కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దీని ఆవశ్యకమైన అనర్థం అని పిలుస్తాం. జనరల్గా చూస్తే C4 మొక్కలు అనేటి C3 మొక్కల కన్నా ఎక్కువ కర్బన స్థాపన సామర్థ్యాన్ని చూపిస్తాయి. అలాగే కోల్పోయే నీటిలో సగం మాత్రమే కోల్పోతాయి ఇవి. ఎందుకంటే ఈ C4 మొక్కలు అనేవి మనకి ఎడారిలో ఉంటాయి కాబట్టి వాటర్ తక్కువగా కోల్పోతాయి, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని స్థాపన చేస్తాయి. ఇదండి కంప్లీట్గా మనకి బాష్పోత్సేకం గురించి, అలాగే స్టొమాటో ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఖనిజ పోషకాల శోషణ రవాణా గురించి డిస్కస్ చేద్దాం.